ఇప్పుడు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని అడగాలి. నువ్వు గాడిసేవాదులకు సహాయపడ్డావా? ఈ దేశంలో మోస్ట్ రిగ్రెసివ్ ఐడియాలజీకి నువ్వు సహాయపడ్డావు లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం ఏమిటంటే మనువాదం యొక్క నిర్మూలన. మనువాదం ఏం చెప్తుందంటే మనిషికి సమానమైన హక్కులు లేవు. హిందువుల్లో 92%, 93% ప్రజానికం శూద్రులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కలిపితే మొత్తం 5-6%, 7% పెంచరు. ఈ శూద్రులకు ఎలాంటి హక్కు లేదు అని చెప్తుంది. ఆ శూద్రుల్లో కొంతమంది పైకి వచ్చిన తర్వాత మేము శూద్రులు అని కూడా మానేశారు. శూద్రులు అంటే దళితులు అని అర్థం కాదు. శూద్రులు అంటే రెడ్లు, కమ్మోళ్ళు, కాపులు, వీళ్ళంతా శూద్రులే. కానీ శూద్రులు ముందుకెళ్ళిన తర్వాత మిగతా కులాల గురించి పట్టించుకోవడం మానేసి అప్పటిదాకా ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులతో చేతులు కలిపి పనిచేస్తున్నారు. వాళ్ళు శూద్ర అగ్రకులాలు, వాళ్ళు దళితులకు శత్రువులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు రిజర్వేషన్ల వ్యతిరేకంగా మాట్లాడతారు. రిజర్వేషన్ల వల్ల ఎవరు డెవలప్ అవుతారు అనేది వాళ్ళకి ఎక్కర్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థకి ఏమిటి కారణం అనేది చాలా సీరియస్ గా ఆలోచించి 2 విషయాలు కనిపెట్టాడు. ఏమిటంటే ఈ వ్యవస్థను ధ్వంసం చేయాలంటే కులాంతర వివాహాలు జరగాలి అని చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడంటే శాస్త్రాల యొక్క అధికారాన్ని ప్రజల నుంచి రద్దు చేయాలి అని చెప్పాడు. శాస్త్రాల యొక్క అధికారం అంటే మనుస్మృతి యొక్క అధికారం అని అర్థం. ఈ మాట ఆయన చెప్పింది కుల నిర్మూలన అనేటువంటి పుస్తకంలో. అంతకుముందు 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టాడు. గొప్ప విస్ఫోటం అది. బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టడానికి 10 ఏళ్ల ముందే 1915 నుంచి గాంధీ మనుస్మృతి పనికిరాదని చెప్తాడు. చాలా మంది తెలియదు ఈ విషయం. అలాగే ఆయన చెప్పాడు అంటున్నారు వీళ్ళు మనుస్మృతి పనికిరాదు, అర్ధరహితమైంది, అభ్యంతరకరమైంది, దాన్ని మనం మాట్లాడకూడదు, దాన్ని బయటపడేది, దాంతో సంబంధం లేదు మనకని చెప్తాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద జరుగుతున్నటువంటి ఉద్యమం ఇవాళ గాంధీజీని ప్రధానమైన శత్రువుగా చూపిస్తుంది. మోస్ట్ షాకింగ్. బిఎస్పీ వాళ్ళు సభ పెట్టుకుని రాజ్ఘాట్ లో దాడి చేశారు గాంధీజీ సమాధి మీద. ఈ సిగ్గు లజ్జ ఉందా? హెడ్గేవార్ సమాధి మీద దాడి చేసేది ఉంటుంది, గోల్వాల్కర్ సమాధి మీద దాడి చేసేది ఉంటుంది, బాలాసాహెబ్ దేవరస్ సమాధి మీద దాడి చేసేది ఉంటుంది. వాళ్ళు మనుస్మృతి యొక్క రక్షకులు. వాళ్ళు అంబేద్కర్ వ్యతిరేక క్యాంపెయిన్ చేశారు. రామకృష్ణ రాష్ట్రాలు ప్రింట్ ఇవ్వడానికి వీల్లేదని శివసేన వాళ్ళు ఎవరి మీద దాడి చేయలేదు. గాంధీజీ శత్రువు అయ్యండి. యూ వెంట్ రాంగ్. సంథింగ్ ఈజ్ అటర్లీ రాంగ్. నువ్వు గాడ్సేవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నావు.